బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రావినూతల గ్రామంలో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లతో పాటు కమ్యూనిటీ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో 150 ఉచిత సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. సౌర విద్యుత్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి తెలిపారు. సౌర విద్యుత్ వినియోగించడం వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని తెలిపారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలపై అందజేసిన అర్జీలను స్వీకరించారు. తక్షణమే అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి రవికుమార్ ఆదేశించారు. ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇప్పుడు మనకి సూర్యగారు అనే ఒక పథకం వచ్చింది. ఆ పథకం ఏంటంటే 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్ల దాకా మనం సోలార్ది ఇంటి మీద కప్పు మీద పెట్టుకోవచ్చు. దానికి 30,000, 1 కిలోవాట్కి అయితే 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. గుజరాత్ లో ఒక ప్రాంతం మొత్తం వాళ్ళ రాష్ట్రంలో అలవాటు చేశారు. ఎందుకంటే పగలు లైట్ వస్తుంది, మనకి న్యాచురల్ గా లైట్ ఉంది, దేవుడు ఇచ్చిన వరం అది. దాని ద్వారా సోలార్ కాల్చుకుంటే మన కరెంటు బిల్లులు బ్యాలెన్స్ అయిపోయింది. చాలా వరకు ఉపయోగం ఉంటుంది. బ్యాంకులో నుంచి 5-6 సంవత్సరాల్లో కట్టుకునేటట్టు ఇస్తున్నారు. కట్టుకుంటే కనుక అది కనుక మీరు ఫస్ట్ ఒక 10 మంది పెట్టండి, ఇంటి మీద 10 నుంచి 20 మంది పెట్టండి. పెట్టి మీకు కనుక బాగుందంటే మిగతా వాళ్ళందరూ కూడా పెడతారు. మన సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉపయోగం ఉందా లేదు చూద్దాం. అది కనుక పెట్టుకుంటే కనుక దాదాపు మీకు డే టైం పవర్ అంతా కూడా న్యాచురల్గా వచ్చే సన్నే మన లైట్ తోటే మనకు అయిపోయింది అనమాట పని. అదొకటి. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా 10,000 ఇచ్చారు. 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఇండియా మొత్తం మీద మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. మన వరకే మన